పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఏం కావాలంటే సాగునీరు కావాలి, మంచినీళ్ళు కావాలి, మాకు బతుకుతెరువు కావాలి. పేదవాళ్లకు ఇవాళ కావాల్సింది ఏందో, ఏ వృత్తులకు ఏమేం కావాలని మీరు హామీలు ఇచ్చిండ్రో గది కావాలా. కానీ అది ఏవి చేయకుండా, గొర్రెలు ఇవ్వకుండా, చేపలు ఇవ్వకుండా కుల వృత్తులను అనగదొక్కి కుల వృత్తులను మొత్తం నాశనం చేసి ఇంటింటికి నల్లబెట్టినాం. నీళ్ళు వస్తలేవు, కరెంటు బంద్ అయింది. మరి ఎట్లా కరెంట్ ఎట్లా ఇవ్వాలా అది ఆలోచన చేయాలా. ఇచ్చిన హామీల మీద ఆలోచన చేయాలి. కానీ కొత్తగా ఒకటి తీసుకొచ్చి 2 నెలలు 3 నెలలు నడవాలా, మళ్ళీ కొత్త తీసుకొచ్చి 2-3 నెలలు కాదు. ఏ రాష్ట్రంలో కొత్త ఏర్పడినాక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళు ఛత్తీస్గఢ్ మాతాన్ని పెట్టుకున్నారు, కర్ణాటక రాష్ట్రంలో పెట్టుకున్నారు. కానీ ఏ రాష్ట్రంలో ఈ దేశంలో మార్చేలా ఉన్న తెలంగాణ తల్లి మార్చేలా. మరి ఒకవేళ మీరు మార్చిన సందర్భంలో బతుకమ్మను ఎందుకు తీసిండ్రు కానీ చెప్పాలి సమాజానికి. తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసిండ్రు? ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది? తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా. ప్రతి మహిళ కూడా బతుకమ్మ అంటే చెప్తారు. బతుకమ్మ ఈ దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ప్రపంచంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఎందుకు తీసిండ్రంటే ఏం సమాధానం చెప్పాలి? తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం. అంతకుముందు ఉంది తెలంగాణ, రాయలసీమ ఉంది, అన్ని ఆంధ్ర ఉంది. కానీ కొత్తగా మనం కొట్లాడి తెచ్చుకున్నాం కనుక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పెట్టుకున్నాం. పేర్లు మార్చడం కాదు, ప్రజల తలరాత మార్చండి. లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళని కేసులు వేయడము, కూల్చివేయడము, నోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది. మీరు తెలంగాణ తల్లిని పెడతామంటే ఓట్లు వేయలేదు, టీఎస్ను టీజీ మారుస్తామంటే ఓట్లు వేయలేదు, కాకతీయ తోరణం తీసేస్తామంటే ఓట్లు వేయలేదు, చార్మినార్ బొమ్మను తెలంగాణ చిహ్నంలో తీసేస్తామంటే ఓట్లు వేయలేదు. మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లు వేసిండ్రు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ప్రయత్నం చేయండి. ఇండ్లు ఇస్తామన్నారు, ఇవ్వండి. తొందరగా ఇచ్చిన హామీలు చేయండి. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త కొత్త వివాదాలను తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు. దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పని ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ అంశాల మీద ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎట్లా పాల్గొనాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ సంపద మొత్తం దిగిపోయింది, మొత్తం పడిపోయింది. ఒక ఇంటికి ఇట్లా చూపిస్తే 2000 ఎలక్షన్ కన్నా ముందు పోయిన డిసెంబర్ నాడు ఈ ఇల్లు విలువ అడగండి, ఈ భూమి విలువ అడగండి, ఏదైనా అడగండి, ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పడిపోయింది చూడండి. గ్రామాల నుంచి రాజధాని వరకు, హైదరాబాద్ వరకు మొత్తం సంపద మొత్తం కింద పడిపోయింది. ఆ లారీ టైర్కు గాలి తీస్తే ఎట్లయితే తుస్సులు పడిపోతుందో అంత పడిపోయింది. సంపద పెంచనికే ప్రయత్నం చేయండి, కానీ మంచి మాట్లాడిందని స్వీకరించండి. కానీ కొత్త వివాదాలకు పోకుండా ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే మీకు కూడా మంచిది. హామీలు గాలికి వదిలేస్తే కష్టం. రాహుల్ గాంధీ గారు, మరి మీ నాయకుడు రేపు భవిష్యత్తులో మీకు ప్రధానమంత్రి కావాలంటే, తెలంగాణలో ఎంపీలుగా గెలవాలంటే మరి తెలంగాణలో ఏం చేస్తే గెలుస్తారు?
రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెడితే గెలుస్తారా? సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాట నిలబెడితే గెలుస్తారా? ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే హామీలు ఇచ్చిపోయిందో ఆ హామీలు నెరవేరిస్తే గెలుస్తారా? లేకపోతే కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తే గెలుస్తారా? మీరే ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని ప్రజల వైపు దృష్టి పెడితే మీరు ఉన్నన్ని రోజులు మీరు చేసిన పనికి సార్థకత ఉంటుంది. అంతే తప్ప వేరే చేస్తే అది మీకేం ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్లు పడితే ఖచ్చితంగా అధికారంలో తెలంగాణ పార్టీ వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉందంటే డౌట్ ఉన్న వ్యక్తి మీడియా మొత్తం తీసుకోండి. మీడియా సమక్షంలో ఒక గ్రామం కోండి, మీరు సెలెక్ట్ చేసిన గ్రామంలోకి ఇవ్వండి. వీళ్ళందరి సమక్షంలో రైతుల దగ్గర పోయి అడగండి, 100% మీ ఊళ్ళో రుణమాఫీ అయిందా చెప్పమని చెప్పండి. రైతు బంధు ఇచ్చిన ప్రకారం వచ్చిందా చెప్పమని చెప్పండి. రైతులను అడగండి, మహిళలను అడగండి, వృద్ధులను అడగండి. గ్రామంలో గంట సేపు ప్రయాణించండి. మీకు కావలిస్తే ఒక బస్సు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ